హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణిదాత్రి షో. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈసారి వచ్చేసి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి గెట్ టుగెదర్ మీట్ అవుదాం అనుకున్నాము. ఎక్కడంటే ఓయూ క్యాంపస్ ఉంటుంది కదండి, ల్యాండ్స్కేప్ గార్డెన్కి వచ్చాము. అక్కడ స్పాట్ అయితే అందరం ఒక్కొక్కరు 1 by 1 వచ్చాము. అక్కడికి వచ్చి కూర్చున్నాము, ఒక్కొక్కరి కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడే ఒక టెంపుల్ ఉందండి, చిన్నగా అమ్మవారి టెంపుల్ ఉంది. అంటే దిస్ ఈజ్ థర్డ్ టైం అండి మేము కలిసాము. అక్కడ అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, స్టూడెంట్స్ చదువుకుంటుంటారు. ఇంకా మేము అక్కడ చెట్లు ఉంటాయి కదండి, చల్లగా ఉంటుంది అనేసి అక్కడ అందరము మీట్ అయ్యాము. చాలామంది రాలేదు, అంటే వచ్చిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ వచ్చాము అంతే. చాలామంది అయితే రాలేదు. ఇంకా మా స్ట్రెంత్ చాలా ఉంది. ఫస్ట్ 2 times వచ్చారు అందరూ, ఇంకా థర్డ్ టైం కాబట్టి ఇంకా వేరే వాళ్ళు పనులు బిజీ ఉండిపోయి చాలామంది రాలేదు. ఇక మేము లిమిటెడ్ మంది వచ్చాము. సరే, ఇంకా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేద్దాము అనేసి ఇంకా మేమందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాము. మళ్ళీ అన్నీ చూస్తున్నాము, ఒక్కొక్కరము అందరు జోక్స్ వేసుకుంటూ ఆడుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేసామంట. ఆ రోజు వెదర్ కూడా బాగుంది, చాలా పిల్లలు వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. అట్లా ఒక సైడ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఒక సైడ్ మేము మాట్లాడుకుంటున్నాం కూర్చొని. ఇంకా ఇక్కడ బాగుందండి, ఇక్కడ వెదర్ ఏదంటే సీనరీ చాలా బాగుంది. అక్కడంతా కింద ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి ఇక్కడ మా ఫ్రెండ్ నేను ఒక స్టిల్ ఇచ్చామన్నమాట. ఎలా అంటే ఒక హార్ట్ షేప్ సింబల్ పెట్టి స్టిల్ ఇచ్చి ఇచ్చాము. ఆ ఫోజ్ పెట్టి చూడండి ఎలా అంటే మేము అందరం అంటే ఒక చిన్నపిల్లలం అయిపోయాము. మళ్ళీ అలా అయిపోయి అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఆ మెమరీస్ అసలు మళ్ళీ రావండి, ఎందుకంటే డైలీ లైఫ్లో ఎప్పుడు చూసినా పిల్లలు పని, అదంతా మాకంటూ ఒక లైఫ్. అలా ఫుల్ ఎంజాయ్ చేసాము మేము మా ఫ్రెండ్స్ తోటి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ మెమరీస్ మళ్ళీ అసలు మర్చిపోలేము మేము. ఎలా ఆడుకున్నాం చూడండి, అంతా చిన్నపిల్లల మెంటాలిటీ అయిపోయింది మాకు అందరికీ. ఇలాగా అక్కడ మేము కూర్చున్నాము. అయితే ఒక 3 స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు MSc ఫుడ్ సైన్స్ అంట. వచ్చి మాకు ఒక ప్రాక్టికల్ ఉంది, మీరు పార్టిసిపేట్ చేస్తారా అండి అంటే ఫస్ట్ మేము నో అని చెప్పాము. తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ కదా, మార్క్స్ కలుస్తాయి కదా అనేసి ఇంకా మేము ఓకే అన్నాము. మా ఫ్రెండ్ తను వచ్చేసి ఏం పెడతారు అయితే, ఫుడ్ పెడతారా, బిర్యానీ పెడతారా అంటూ జోక్ చేసుకుంటూ వచ్చారు. సరే మేము ఆడతాము అనేసి ఇంకా తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళకు గంతలు కట్టేసి అదేంటో గెస్ట్ చేయాలన్నమాట. అందులో ఉన్న ఐటెం ఏంటో గెస్ట్ చేయాలి. ఆ గెస్ట్ చేసేసి అంటే ఒక్కొక్క ఐటెం చెప్పాలన్నమాట. దానివల్ల వాళ్ళు వీడియో తీసి షూట్ చేసి సెమినార్ లాగా ప్రాక్టికల్ పెడతారట. దానివల్ల వాళ్ళకి మార్క్స్ కలుస్తాయట. సరే, మాకు కూడా ఎంజాయ్ బాగుంటుంది కదా అనేసి మేము కూడా పార్టిసిపేట్ చేశాము. చూడండి. Now here is our food items. The food number 1 which you are going to taste and tell is this one. Taste is. చెప్తాడు తింటాను. డైలీ యూజ్ చేస్తావు వంటల. Our Indians start with this. అదారో ఎర్లీ మార్నింగ్. అరే Yes, it is correct. Next, coming to our second food item. అబ్బా, మై ఫేవరెట్. No, you are yet to close to the answer. Seeds. Oil seeds. You are about to. Pumpkin seeds. Yes, it's pumpkin seeds. Next, third food item. చెప్పిండు అబ్బా పమ్మ అన్నాడు. బా
Yes, right, Kajur. ఎవరైనా చెప్తారు అది. You can taste it. వేసుకోరాదు నోట్లో. You can taste it. అయితే ఏందిరా? No, it's మసాలా yes, what kind of? Where children's like the most. In the breakfast, in the lunch boxes. బాబా ఫేవరెట్. అరే ఇన్స్టెంట్ Cost ఇన్స్టెంట్ really ఇన్స్టెంట్ instantly made. అయ్యో హిల్స్ ఇచ్చినా కూడా వస్తుంది వేస్ట్. ఏ మ్యాగ్ అక్కడికి ఇక ఫినిష్ అయిపోయిందండి. వాళ్ళకు ఒక అంటే వాళ్ళు వీడియో తీసుకున్నారు, దాని త్రూ వాళ్ళకి మార్క్స్ కలుస్తాయి అన్నారు. ఓకే, ఆ గేమ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసి ఇక అక్కడ కొంచెం మొత్తం తిరిగామన్నమాట ఆ గార్డెన్లో. అక్కడ ఒక ఏమంటారు, ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు అంటే డిఫరెంట్ ఉంది, బాగుంది, అన్నీ ఇట్లా బ్రాంచెస్ ఉన్నాయి. దాన్ని పట్టుకొని మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుదామని ఫొటోస్ దిగాము. ఇంకా వెదర్ కూడా చాలా అంటే అట్లా మొత్తం క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, మొత్తం క్లౌడీగా అయిపోయింది. ఇక క్లౌడీగా ఎక్కడ వర్షం పడుతుందేమో అనేసి యాక్చువల్గా మేము ఫుడ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. తినే వారికి మాకు వర్షం పడకూడదు అనేసి ఇంకా చాలా ప్రేయర్ చేసాము. మేము త్వరగా ఫుడ్ తినేసాము. తినేసి ఇక తినేటప్పుడు మళ్ళీ వర్షం పడింది అనుకోండి, అక్కడ హైడ్ అవ్వడానికి ఏమి కూడా లేవు, ఓన్లీ అన్ని చెట్లే ఉన్నాయి, చెట్లు తప్ప ఇంకేం లేవు అనేసి ఫాస్ట్గా ఇంకా అంటే కొందరు వెజ్ ఉన్నారు, కొందరు నాన్ వెజ్ ఉన్నారు. ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు మేము తెప్పించుకున్నామండి, మా ఫ్రెండ్స్ తెచ్చారు. ఇంకా అక్కడే కూర్చొనేసి ఇంకా హోటల్కి వెళ్తే అంత ఫ్రీగా ఉండలేము, మాట్లాడుకోలేము, టైం స్పెండ్ చేయలేము అనేసి ఇంకా అక్కడికే మేము తెప్పించేసుకొని ఇంకా అందరూ కూర్చొని తింటున్నాము. ఇక అన్నీ మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను అనమాట. అట్లా అని ఇంకా అందరూ ఫాస్ట్గా తినేసాము. ఇంకా వర్షం పడిపోతుందేమో అనేసి ఇంకా భయపడి అట్లా ఒక్కొక్కరు అందరం పిల్లలు మేము అందరం కూర్చొని ఫాస్ట్గా తినేసాము. తినేసాక అప్పుడు మేము అన్నీ సర్ది పెట్టాము. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఫాస్ట్గా గార్డెన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసాము. అక్కడ హైడ్ అవ్వడానికి ఏం లేదండి. అక్కడ వచ్చేసి ఇక ఓయో అంటే హాస్టల్స్ ఉంటాయి కదండి, మెన్స్ హాస్టల్ ఉంది అక్కడ. ఏమంటారు, రోడ్ క్రాస్ చేశాక మెన్స్ హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి కొంచెంసేపు నిల్చున్నాము. వర్షం అలా చాలాసేపు వర్షం పడింది, హాఫ్ అన్ అవర్ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చేసి వర్షం పడుతుంది కదా మనం వెళ్ళేసి ఒక టీ తాగుదాము వేడివేడిగా అనేసి మా ఫ్రెండ్ అంది. సరే ఓకే తాగుదాం అనేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ షాప్ ఒక టీ షాప్కి వెళ్ళేసి మేము టీ తాగాము. పిల్లలకేమో వచ్చేసి ఐస్ క్రీమ్ ఇప్పించామండి. వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేశారు, మేము టీ తాగుతూ ఎంజాయ్ చేసాము. అక్కడ చల్లగా ఉంది, బయట వేడిగా టీ తాగుకుంటూ కూర్చున్నాము. లాస్ట్ అట్లా అనేసి మేమంతా హోల్ డే ఇలా మేము ఎంజాయ్ చేసామండి. ఎలా అంటే ఇంకా అందరం ఎట్లా అంటే టైం మాకు తెలియలేదు, ఎలా గడిచిపోయిందో తెలియలేదు. దట్టు ఇంకా వెదర్ కూడా ఎలా ఉందంటే చాలా చల్లగా ఉంది, బాగుంది, వెదర్ కూడా మాకు కలిసి వచ్చింది. అట్లా అని అందరం ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగేసాము. టీ తాగేసి ఇంకా అందరము ఇక ఇంకెప్పుడు కలుస్తామో తెలియదు అనేసి ఇంకా లాస్ట్గా మాట్లాడుకున్నాం. తర్వాత అక్కడి నుంచి అందరం డిస్పర్స్ అయిపోయాము. ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. ఓకే అండి, మీ కనుక ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.